ప్రభునామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవుని కృపను బట్టి ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకున్నాము. సాత్వికులు ధన్యులు అంటే సాత్వికమైన స్వభావం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే సాత్వికమైన స్వభావం, తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో మనకి దేవుడు భూలోకాన్ని స్వతంత్రించుకునేంత అధికారాన్ని ఇస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనుషులలో మనం చేయుచున్న క్రియలు సాత్వికమైనగా ఉండాలి. అనేక మందిని మనం చూస్తూ ఉంటాము లోకంలో. కొంతమంది ఒకరిని ఏమన్నా అందామా తిడదామని చూసేవారు కొంతమంది అయితే, ఒకరిని నిందించుటకు తీర్మానించుకునే వాళ్ళు కొంతమంది. అనేక మందిని ఇలా వారి జీవితాల్లో మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. కానీ మనము దేవుడు సాత్వికంగా ఉండమన్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞను మీరు అతిక్రమింపకూడదు. సాత్వికమైన స్వభావంతో నీ దేహాన్ని నీవెలా శుభ్రం చేసుకుంటావో, నీ ఆహారాన్ని నీవెలా శుభ్రంగా తింటావో, అదేవిధంగా సాత్వికంగా ఎదుటివారిని కించపరచకుండా, ఎదుటివారి ఆలోచనలు మనము తెలుసుకోనకుండా, ఎదుటివారి స్వభావాన్ని మనము వేలెత్తి చూపకుండా, మన స్వభావం ఎలాగుంది, మనం ఎలాగున్నాం, మన సాత్వికులంగా ఉన్నామా? ఒకవేళ మనం సాత్వికంగా ఉండి ప్రతి ఒక్క విషయంలో తగ్గించుకున్నట్లయితే దేవుడు ఈ భూలోకంలో నీకు స్వతంత్రించుకుందు అని సెలవిస్తున్నాడు. కాబట్టి సాత్వికమైన స్వభావం కలిగి అందరూ ఉండాలని అనుకుంటున్నాను. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరి నా మాటలు దేవుని మాటలు వినబడినవని నేను ఆశిస్తున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.